రాంబో కుటుంబంతో కలిసి ప్రయాణం. ఒకప్పుడు ఒక ఆనందమైన కుటుంబం ఉండేది. ఆ కుటుంబంలో మనం ప్రత్యేకంగా మాట్లాడుకోవాల్సిన ప్రధాన పాత్ర అదే కుక్క రాంబో. రాంబో తన కుటుంబాన్ని చాలా ప్రేమిస్తాడు. వారిని ఎంతో జాగ్రత్తగా చూసుకుంటాడు. అతనికి తన అమ్మమ్మ అంటే చాలా చాలా ఇష్టం. నడకలో ఆమెకు సహాయం చేస్తాడు. అలాగే తన సోదరులను కూడా చాలా ప్రేమిస్తాడు. వారితో ఎక్కువగా ఆడుకుంటాడు. ఆ కుటుంబంలో తండ్రి, తల్లి, ఇద్దరు సోదరులు, ఒక అమ్మమ్మ మరియు రాంబో ఉన్నారు. వాళ్ళందరూ రాంబోను చాలా ప్రేమిస్తారు. అతన్ని కుటుంబ సభ్యుడిలా భావిస్తారు. మంచి ఆహారం ఇస్తారు. మంచి పడక ఇస్తారు. మంచి ఆశ్రయం ఇస్తారు. రాంబో వాళ్లకు ఒక కుక్క కాదు. వాళ్లకు అతను వాళ్ల బిడ్డ. వాళ్ళు ఎక్కడికైనా వెళ్ళినా, ప్రత్యేకంగా ట్రిప్కి వెళ్ళినా రాంబోను కూడా కుటుంబ సభ్యుడిలా వెంట తీసుకెళ్తారు. ఒకరోజు రాంబో తన తల్లిదండ్రుల మాటల్లో ఒక పదం విన్నాడు. ట్రిప్. అది విన్న వెంటనే రాంబో ముఖం ఆనందంతో వెలిగిపోయింది. ఆనందంగా గదంతా తిరగసాగాడు. నాట్యం చేయడం మొదలుపెట్టాడు. కాని అతని మనసులో ఒక చిన్న సందేహం. నన్ను కూడా తీసుకెళ్తారా, లేదా నన్ను ఇక్కడే వదిలేస్తారా? అప్పుడు అమ్మమ్మ రాంబో తలపై మృదువుగా చేయి వేసి ఇలా చెప్పింది. నువ్వు కూడా మా వెంట ట్రిప్కి వస్తున్నావు. అది విన్న రాంబో ఆనందానికి అవధులు లేకపోయాయి. నేరుగా తన సోదరుల దగ్గరికి పరుగెత్తాడు. వాళ్ళు ఎంతో ఆనందపడ్డారు. అందరూ కలిసి ఎగిరారు. ఆ ఆనందంలో పొరపాటున ఒక బ్యాగ్ కింద పడిపోయింది. కాని తల్లిదండ్రులు ఏమీ కోపపడలేదు. అది ఆనందంలో భాగమే కదా. అందరూ సామాను సర్దడంలో బిజీగా ఉన్నారు. రాంబోకి అర్థమైంది. ఈ రోజు ప్రత్యేకమైన రోజు. తల్లిదండ్రులు పనిలో నిమగ్నమయ్యారు. పిల్లలు ఆనందంతో ఉత్సాహంగా ఉన్నారు. అమ్మమ్మ చిరునవ్వుతో స్నాక్స్ ప్యాక్ చేస్తోంది. బ్యాగులు సిద్ధంగా ఉన్నాయి. షూస్ తలుపు దగ్గర ఉన్నాయి. రాంబో అందరినీ అనుసరించాడు. గది నుంచి గదికి, వ్యక్తి నుంచి వ్యక్తికి. ఎక్కడైనా ఎవరు మర్చిపోతారేమో అన్నట్లు. అప్పుడు గేటు దగ్గర ఒక వీధి కుక్క రాంబోను చూసి అడిగింది. హే రాంబో, చాలా బాగా సిద్ధమయ్యావు. నువ్వు కూడా ట్రిప్కి వెళ్తున్నావా? రాంబో గర్వంగా నిలబడ్డాడు. తోక ఊగుతోంది. కళ్ళు మెరిసిపోతున్నాయి. అవును, అతను ట్రిప్కి వెళ్తున్నాడు. ప్రయాణం ప్రారంభం. కుటుంబం మొత్తం కలిసి బయటకు వచ్చి గాలి అతని ముఖాన్ని తాకింది. కొత్త కొత్త వాసనలు వేగంగా వచ్చాయి. రాంబో అందరినీ చూశాడు. వాళ్లంతా కలిసి ఉన్నారు. అదే అతనికి అత్యంత ఇష్టమైన విషయం. రైల్వే స్టేషన్లో స్టేషన్ చాలా పెద్దది. ఎంతో మంది, ఎంతో శబ్దాలు, ఎంతో అడుగుల చప్పుళ్ళు. రాంబోను చూసి కొంతమంది చిరునవ్వు నవ్వారు. కొంతమంది చూపిస్తూ మాటలు చెప్పారు. కొంతమంది చేతులు ఊపారు. రాంబో గర్వంగా తన అమ్మమ్మ పక్కన కూర్చున్నాడు. మరొక కుటుంబానికి చెందిన ఒక చిన్న పిల్లవాడు దగ్గరికి వచ్చాడు. నేను ఇతన్ని తాకవచ్చా? రాంబో కదలలేదు. అనుమతి ఇచ్చినట్లే. రైళ్లు వచ్చాయి. రైళ్లు వెళ్లాయి. రాంబో అన్నిటినీ జాగ్రత్తగా గమనించాడు. అతను డ్యూటీలో ఉన్నాడు. రైల్లో వాళ్లు తమ సీట్లను కనుగొన్నారు. రాంబో అమ్మమ్మ పాదాల దగ్గర నేలపై కూర్చున్నాడు. సురక్షితమైన చోటు. రైలు కదలడం మొదలైంది. బయట చెట్లు వేగంగా పరుగెత్తుతున్నాయి. ఇళ్ళు కనుమరుగయ్యాయి. పొలాలు అంతులేని విధంగా విస్తరించాయి. ఒక అన్య వ్యక్తి రాంబోకి ఒక బిస్కెట్ ఇచ్చాడు. రాంబో తన తల్లిదండ్రుల వైపు చూశాడు. అనుమతి లభించింది. ఒక జ్ఞాపకం ఏర్పడింది. పిల్లలు నవ్వారు. అమ్మమ్మ పాత కథలు చెప్పింది. తల్లిదండ్రులు మౌనంగా చిరునవ్వు నవ్వారు. రాంబో నిద్రపోయాడు. లేచాడు. చూశాడు. మళ్లీ నిద్రపోయాడు. బిజీ ప్రయాణం. రాంబో కలిసిన వ్యక్తులు. ఒక వృద్ధుడు రాంబోతో మృదువుగా మాట్లాడాడు. ఒక చిన్న అమ్మాయి ప్రతిసారి వెళ్లేటప్పుడు చేతులు ఊపింది. దూరం నుంచి మరొక కుక్క మురిగింది. రాంబో మర్యాదగా స్పందించాడు. ఎక్కడికక్కడే స్నేహితులు. గమ్యం. చివరికి వాళ్లు చేరుకున్నారు. కొత్త ప్రదేశం, కొత్త గాలి, కొత్త శబ్దాలు. రాంబో నెమ్మదిగా బయటకి అడుగుపెట్టాడు. ఈ ప్రదేశం వేరుగా ఉంది. అతను పిల్లలతో కలిసి నడిచాడు. అమ్మమ్మ దగ్గర కూర్చున్నాడు. తల్లిదండ్రుల పక్కనే ఉన్నాడు. కలిసి ఆనందమైన రోజులు. ఉదయాలు ప్రశాంతంగా అనిపించాయి. సాయంత్రాలు వెచ్చగా అనిపించాయి. రాంబో పిల్లలతో ఆడుకున్నాడు. అమ్మమ్మ పక్కనే నడిచాడు. తల్లిదండ్రుల దగ్గర విశ్రాంతి తీసుకున్నాడు. అందరూ నవ్వారు. ఆహారం పంచుకున్నారు. కథలు పంచుకున్నారు. రాంబో జ్ఞాపకాలను సేకరించుకున్నాడు. ప్రతి వాసన, ప్రతి శబ్దం, ప్రతి చిరునవ్వు. నిశ్శబ్దమైన రాత్రి. రాత్రి అందరూ ప్రశాంతంగా నిద్రపోయారు. రాంబో మాత్రం కొంచెం ఎక్కువసేపు మేల్కొని ఉన్నాడు. ఒక్కసారి అది కలిసి ఉండటమే, తన కుటుంబాన్ని గమనిస్తూ ఉండాలి అని
రాంబోకు అనిపించింది. ఏ ప్రమాదం వచ్చినా వాళ్లను కాపాడాలి అనే బాధ్యత అతనికి ఉంది. ఎందుకంటే వాళ్ళందరూ రాంబోపై చాలా నమ్మకం పెట్టుకున్నారు. ఆ నమ్మకమే కారణంగా వాళ్ళంతా ప్రశాంతంగా నిద్రపోతున్నారు. ఇంట్లో మాత్రమే కాదు, వాళ్ళు ఎక్కడ ఉన్నా రాంబో కుటుంబాన్ని కాపాడాల్సిందే. మరి రాంబో కుటుంబం ఉన్న చోటే అదే అతని ఇల్లు. థ్యాంక్ యూ ఫార్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ our channel friends.